క్రీస్తు యేసునందున్న మనకి సంవత్సరానికి ఒక పండుగ కాదు. క్రీస్తు యేసులోకి ఎప్పుడైతే వచ్చామో మనకి ప్రతిరోజు పండగే. ఇది సత్యం. యేసయ్యలో ఏ రోజు మనం సంతోషించకుండా ఉన్నాం, యేసయ్యలో ఏ రోజు మనం ఆనందించకుండా ఉన్నాం, క్రీస్తు యేసునందు ప్రతిరోజు మనకి ఆనందమే, సంతోషమే, పండగే. లోకస్తులు మిగిలిన రోజుల్లో కాస్త ఏడిసినా మొత్తుకున్నా పండుగ రోజు ఏడవటానికి కానీ, తిట్టుకోవటానికి కానీ, కొట్టుకోవటానికి కానీ, సణుక్కోవటానికి కానీ, గొనుక్కోవటానికి కానీ ఇష్టపడరు. ఏదన్నా భర్త భార్య మీద విసుక్కున్నాడు అనుకో, ఏంటయ్యా పండగ పూట కూడా అంటే ఏంది, ఈరోజు పండగరా, ఈ రోజన్నా వదిలిపెట్టు, రోజు తిడతానే ఉంటావు కదా, ఈ రోజన్నా కాస్త వదిలేరా బాబు అని. పిల్లలు ఏదన్నా అల్లరి పెడితే తల్లి కొడుతుంది అనుకో, ఏందమ్మా పండగ పూట పిల్లల్ని ఏడిపిస్తున్నావు, పండగ పూట కొడతావు ఏంటి అంటే ఏంటి, పండగ అంటే బతుకంతా ఏడుపులే, ఈ ఒక్కరోజన్నా కాస్త సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండండి అని వాళ్ళ ఓదార్పు అన్నమాట అది. మనకైతే క్రీస్తు యేసునందు నిత్యము పండుగే. ఏనాడైతే యేసు ప్రభు మనల్ని దర్శించాడో, మన జీవితాల్లోకి ప్రవేశించాడో, ఆ రోజు స్టార్ట్ అయింది ఇక క్రిస్మస్ మనకి. ఇంకెప్పటికీ ముగింపు లేదు. యేసు భూమి మీదకి వచ్చిన రాక ఒక ఎత్తు అయితే, మన హృదయంలోనికి ప్రవేశించిన రాక ఉంది చూశారు, అది అద్భుతమైనది. లోకంలోనికి వచ్చాడు, సంతోషం. మన జీవితాల్లోకి ఆయన వస్తే ఇంకా సంతోషం. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 2020 సంవత్సరాల క్రితం వచ్చాడు, భూమి మీద జీవించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి ఆరోహణమే వెళ్ళాడు, చనిపోయి పునరుద్ధరణుడై తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళాడు, మళ్ళా రాబోతున్నాడు, రెండో రాకడ. ఇంకా ఒక అంచనా ఏంటంటే, 30 నుంచి 40 సంవత్సరాల నిడివిలో ఆయన మరలా తిరిగి భూమి మీదకి ఆయన వస్తాడు, మళ్ళా మనందరినీ తీసుకుని వెళ్ళడానికి, సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు మళ్ళా. గొర్రెపిల్ల వివాహోత్సవం ఉంది, మనందరికీ గొర్రెపిల్ల వివాహ విందు ఉంది, పెండ్లి విందు. తర్వాత న్యాయపీఠపు తీర్పు ముందు, తర్వాత ఈ గొర్రెపిల్ల పెళ్ళి, వివాహ విందు ఇవన్నీ ఉన్నాయి. ముందు తీర్పు, న్యాయపీఠపు తీర్పు. అంటే మన ప్రయాసకు తగ్గ ప్రతిఫలం మనకి ఇవ్వడానికి న్యాయపీఠం ముందు మనల్ని ఉంచి, ఎవరెవరు ఎంత త్యాగం చేశారో, ఎంత కష్టపడ్డారో, ప్రభు సువార్త ఎంతమందికి వ్యాపింపజేశారో, నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం ఎంత పాటుపడ్డారో, ఎంత కష్టపడ్డారో, ఎవరెవరి త్యాగం, ఎవరెవరి సమర్పణ, ఎవరెవరి ప్రయాస ఏ పాటితో మొత్తం లెక్కగట్టి, ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద కలదు, నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనే మాట ఆయన మాట్లాడాడు. మనందరికి కూడా మరి మన పనుల చొప్పున, క్రియల చొప్పున లెక్కగట్టి జీతం ఇవ్వడానికి న్యాయపీఠపు తీర్పు, ఇవ్వడానికి న్యాయం. పొద్దున్నే వెళ్ళి ఒక దేనారానికి కూలి వాళ్ళని మాట్లాడుకున్నాడు, మధ్యాహ్నం వెళ్ళి కూలి వాళ్ళని మాట్లాడుకున్నాడు, 3 వెళ్ళి కూడా చూస్తే కొంతమంది ఉంటే వాళ్ళని కూడా తీసుకొని పోయాడు. సాయంత్రం వేళ 5 ఇంకొక గంటలో పని ముగిస్తారనంగా కూడా పోయి ఇంకా కొంతమందిని తీసుకొచ్చి పనిలో పెట్టాడు. ఆ తీసుకొచ్చేటప్పుడు అంటాడు, మీకు ఎంత న్యాయమో అంత మీకు ఇత్తును అంటాడు. మీకు ఏది న్యాయమో అది ఇస్తాను, ఎంత న్యాయమో అది ఇస్తాను అని. అట్లా మనకి ఇవ్వడానికి ఏర్పరిచిన తీర్పే న్యాయపీఠపు తీర్పు. మనం పొందినట్లు ఏర్పరచబడిందే న్యాయపీఠపు తీర్పు. ఇది 2 కొరింథీ 5:10 మనకు రాయబడింది. తర్వాత మనందరం కూడా క్రిస్మస్ పర్వదినాన సంతోషపడటం, సంబరపడటమే కాదు, రాకడకు కూడా సిద్ధపడాలి.
మొదటి రాకడ వచ్చాడు, ప్రాణం పెట్టాడు, వెళ్ళాడు, సంతోషం. రెండవ రాకడకు సిద్ధపడకపోతే మొదటి రాకడను కూర్చున్న పండగంతా దండగే. మళ్ళీ చెబుతా, రెండవ రాకడికి జాగ్రత్తగా సిద్ధపడకపోతే మొదటి రాకడను కూర్చిన పండగంతా దండగే అయింది. మొదటి రాకడంటే కన్యమరియ గర్భాన్ని పుట్టిన రాకడుందే, ఆ రాకడ ఎందుకు వచ్చింది? మొదటి రాకడంటే రెండవ రాకడికి మనందరినీ రెడీ చేయడానికి వచ్చింది. కాబట్టి యేసు ప్రభుని ఇంకా ఉయ్యాల తొట్టులో వేసి పసిపాపలాగా బజ్జో కన్న ఇమ్మానుయేలు నన్ను గన్న చిన్నారి యేసు కన్యామరియా మురియా కలలెన్నో గంటూ అని ఉయ్యాల్లో ఊపే పరిస్థితి కాదు. ఇమ్మానుయేలు పుట్టి పెరిగి పెద్దయి వెళ్ళి మళ్ళీ రాబోతున్నాడు గనక ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి. మారు మనసు లేనివాడు త్వరగా మారు మనసు పొందాలి. మారు మనసు పొంది కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందని వాడు త్వరపడి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొంది కూడా ఇంకా పరిశుద్ధాత్మను పొందనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు మోకాళ్ళుని ఉపవాసం ఉండి అవసరమైతే ప్రార్థనలో పెనుగులాడి దేవుని ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మలను సంపాదించినట్లుగా తన్ను తాను జాగ్రత్తగా కాపాడుకుంటూ నశించిపోతున్న ఆత్మలకు క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ప్రకటించి ఆత్మలను రక్షణలోనికి నడిపించాలి. కనీసం ఒక్కొక్కరు నా జీవిత యాత్ర ముగిసేసరికి నా బ్రతుకంతటితో సంవత్సరానికి ఒక ఆత్మకాడికైనా నేను రక్షించాలి అనే తీర్మానం చేయాలి. పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చేటప్పుడు సహజంగా మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ పెట్టుకుంటే వచ్చే అతిథుల నుంచి మనం ఏదో ఒకటి ఆశిస్తాం. మనకు కూడా మర్యాద కాదు, ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళటం మనకు మర్యాద, అవునా కాదా? ఇప్పుడు యేసయ్య పుట్టినరోజు సందర్భంగా మనం వస్తున్నాం. మరి యేసయ్యకి ఏ బహుమానం తీసుకెళ్తే సంతోషపడతాడు అంటే తన బిడ్డల క్షేమం కంటే ఎక్కువ సంతోషం ఏ తల్లికైనా తండ్రికైనా ఉంటుందా? నశించిపోతున్న బిడ్డలు ఒక పక్కన నిత్యం వండి అగ్నిగుండానికి సిద్ధమై ఘోరమైన యాతనలో ఉంటుండగా, ఘోరమైన ఆవేదనలో ఉంటుండగా మనం బాధ్యత లేకుండా ఉండటం దేవునికి సంతోషం కలిగించదు. వందలాది మందిని నువ్వు మార్చలేకపోయినా, రక్షించలేకపోయినా, వేలాది మందిని రక్షించలేకపోయినా, కనీసం సంవత్సరానికి ఒక్క ఆత్మనైనా నేను క్రీస్తు కొరకు సంపాదించాలి అనే తీర్మానం నువ్వు చేస్తావు చూడు, అది దేవునికి సంతోషాన్ని కలిగించింది. నా చెడిపోయిన జీవితాన్ని విసర్జించి కనీసం ఇక నుంచైనా నేను మారు మనసు పొంది దేవుని బిడ్డగా, దేవునికి సాక్షిగా, నిజాయితీగా బతకాలనుకుంటున్నాను అని ఒక తీర్మానాన్ని దేవుని ముందు చెబుతావు చూడు, అది దేవుని సంతోషపెట్టిద్ది. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని రాయబడి ఉంది. మీకు తెలుసు కదా, మారు మనసు అనగానే లోకంలో నుండి పాపంలో ఉన్నవాళ్ళు మారు మనసు పొందాలని మీరు అనుకుంటారు కాదండి. వాళ్ళని గురించి కూడా మారు మనసు ప్రకటింపబడింది. కానీ రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళా మారు మనసు అవసరం అంటుంది వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కానీ మీరు చూడగలిగితే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నీ కష్టమును ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అన్నాడు. సంఘపు దూతకి ఇలాగు రాయమన్నాడు. దూతకి ఏం రాయమన్నాడు? ఏం రాయమన్నాడు అక్కడ చెప్పాడు. అంతా బాగానే ఉంది, కానీ నువ్వు మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేవు. ఫస్ట్ ఉన్నప్పుడు నీకున్న ప్రేమ ఉందే, అది ఇప్పుడు కనబడట్లేదు. కాబట్టి నీవు అర్జెంటుగా మారు మనసు పొందన్నాడు. మారు మనసు పొందే కదా, బాప్తిస్మం పొందే కదా సేవకు వచ్చాడు. దూత, సంఘపు దూత అంటే సంఘనాయకుడు. సంఘనాయకుడైన వానికి మళ్ళా మారు మనసు పొందమని పిలుపునిస్తున్నాడు. మరో సంఘ నాయకుడికి అంటాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితేనే సరి.
మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునన్న మాట ఉందే, అది లోకంలో పాపుల మారు మనసు అని మనం అనుకుంటాం. ఓకే, అలాగని రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏ పాపపు క్రియ చేయటం లేదా, ఏ పొరపాటు క్రియ చేయటం లేదా, ఏ తప్పులో కొనసాగట్లేదా? కొనసాగుతున్నారు. అందుకే వాటి విషయమై కూడా మారు మనసు పొందాలి. ఎప్పటికప్పుడు మనం మారు మనసు పొందాలి, తీర్మానం చేయాలి. దేవుని ముందు ఆయన అడుగు జాడల్లో నడవటానికి ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఈ మాట బైబిల్లో చాలా చోట్ల ఉంది. దుష్టుడు తన దుష్టత్వంలో నశించడం నాకు ఇష్టం లేదు, వాడు తన దుష్టత్వం నుండి మళ్ళుకొని మారు మనసు పొంది వాడు జీవించుడే నాకు సంతోషం అన్నాడు. దేవునికి సంతోషాన్ని ఏం కలిగించిద్ది? నంబర్ 1, పాపంలో బ్రతుకుతున్నవాడు ఆ పాపిష్టి జీవితాన్ని విసర్జించి మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే ఆయనకి ఎక్కువ సంతోషం. నంబర్ 1, స్తోత్రం. నంబర్ 2, బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం అన్నాడు సౌలుతో సమూయేలు. తాను చెప్పిన మాటను వినుటను బట్టి దేవుడు సంతోషించుట కంటే ఒకడు బలి అర్పించటం వల్ల ఆయన ఎక్కువ సంతోషించునా? సౌలా, ఎన్నిసార్లు చెప్పాలి మూర్ఖ శిఖామణి, ఒకసారి చేసావు బుద్ధి తక్కువ పని, వద్దురా నాయన అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలని మళ్ళీ నిన్ను అభిషేకించి అమాలేకులను మొత్తాన్ని నిర్మూలపరచురాని పంపిస్తే మళ్ళా పోయి వాళ్ళ తెచ్చుకున్నావేమిరా? శపితమైన వాటిని మళ్ళీ సరుకేసుకొచ్చుకున్నావు ఎందుకు? నీ సరుకు తగలే ఇంకా లేదా? నీ దగ్గర లేవా? ఎడ్లు, గొర్రెలు, గాడిదలు ఏం చేసుకుంటావు? ఎందుకు తెచ్చావు? శపితమైన వాటిని సమూలంగా నిర్మూలన చేయమని చెప్పా కదా, శేషాన్ని ఎందుకు ఉంచావు? అక్కడ అంటాడన్నమాట, తాను చెప్పిన మాటను ఒకడు విని లోబడుటను బట్టి సంతోషించుట కంటే దేవుడు నువ్వు ఇచ్చే బలులను బట్టి సంతోషపడతాడా? బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము అన్నాడు. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే రెండవది ఆయన మాట విని ఆ మాట చొప్పున జీవితాన్ని దిద్దుకొని బ్రతకడానికి ఇష్టపడటం రెండవది. మూడవది, తనెంతో ప్రేమించే తన పిల్లలు, నశించిపోతున్న తన బిడ్డల్ని తన పాదాల చెంతకు తోడుకొని రావడానికి రక్షింపబడిన నువ్వు కృషి చేస్తావు చూడు, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నీ వంతు నువ్వు పాటుపడతావు చూడు, దాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన. చెట్టు నాటినప్పుడు రైతుకు సంతోషమా? పండినప్పుడు సంతోషమా? చెట్టు కాయ కాసినప్పుడు సంతోషమా? లేకపోతే చెట్టు నాటినప్పుడు సంతోషమా? చెట్టు విరగగాసిందనుకో, చాలాసేపు ఆ చెట్టు చుట్టే తిరుగుతాడు, బా ఏం కాసిందని. కనీసం కొన్ని కాసినా సరే సంతోషపడతాడు. ఒక్క కాయ కూడా గాయదు చూడు చెట్టు, దాన్ని చూసి దీనికి అన్ని ఎరువేస్తున్నాను, నీళ్లు పెడుతున్నాను, పాది చేస్తున్నాను, ఎన్ని చేస్తున్నా సరే ఒక కాయ గాయలేదు, పనికి మళ్ళీ చెట్టు అని బాధపడతాడు. మనందరం దేవుని తోటలో చెట్ల వంటి వారమే. మనందరినీ ఆయన నాటాడు. మన నుండి ఆత్మ ఫలమును అపేక్షిస్తాడు. ఆత్మలు అనే ఫలములను కూడా దేవుడు ఎదురు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలమును గూర్చి ఉంది. అది మనలో నుండి వ్యక్తం అవ్వాల్సింది పరిశుద్ధాత్మ మూలంగా. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహం మొత్తం 9 వస్తాయి. ఆత్మ ఫలములో తొనలు అవి మనలో నుంచి వ్యక్తం అవ్వాలి. రెండవది, నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఒక చెట్టు కాయలు కాసినట్టు మనం గాయాలి. మీలో ఇప్పటికే 10 మందిని రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు, 15 మందిని రక్షించిన వాళ్ళు ఉన్నారు, 20 మందిని రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు, 50 ఆత్మల రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు, 5 రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఆత్మలను నువ్వు రక్షణలోకి నడిపిస్తున్నావో నిన్ను బట్టి సంతోషపడతాడు ఆయన. ఏం చేస్తున్నావు నువ్వు? మతాలు మారుస్తున్నావా? నో. మారు మనసులోకి వ్యక్తుల్ని నడిపిస్తున్నావు. చెడిపోయిన జీవితాల్లో నుంచి ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మనుషుల్ని తీసుకొస్తున్నావు. బాగున్న వాళ్ళని బార్ షాపుకి తీసుకెళ్ళట్లా,
బార్ షాప్ చుట్టూ తిరిగేవాడిని బైబిల్ బడికి తీసుకొచ్చి బాగు చేస్తున్నావు. స్తోత్రం. ఏందండి గట్టిగా చెప్పండి. కాబట్టి ఎవరు ఏమన్నా అనుకొని నువ్వు చేస్తున్నది సత్యవంతుని సేవ. ఒక ఆత్మను రక్షించాలంటే పాస్టరే కానక్కర్లా, ప్రసంగ పీఠం ఎక్కి వాక్యం చెప్పేవాడే కావాల్సిన అవసరంలా. యేసయ్య రక్షణానుభవాన్ని రుచి చూసిన నువ్వు అసలు ఇంకొకటి చెప్పకుండా ఎట్టుంటావు? నిజంగా నువ్వు తిరిగి జన్మిస్తే, నిజంగా నువ్వు రక్షింపబడితే, రక్షణలో ఉన్న ఆనందాన్ని నిజంగా నువ్వు రుచి చూస్తే, జనాలు మొత్తం నిన్ను పిచ్చోడు అనుకున్నా, పిచ్చిదనుకున్నా సరే నువ్వు ఆపవు. యేసులో ఉన్న ఆనందాన్ని నువ్వు లోకానికి ప్రకటిస్తానే ఉంటావు, ప్రకటిస్తానే ఉంటావు. రాళ్లతో కొడుతున్నా, ఉమ్ములు వస్తున్నా, తిడుతున్నా, చిత్రవదగా చేస్తున్నా సరే నువ్వు ప్రకటింపక మానవు. ఎందుకంటే ఆయన ప్రేమలోని మాధుర్యాన్ని, ఆయన రక్షణలోని ఆనందాన్ని నువ్వు రుచి చూశావు. ఇంకా నిన్ను ఆపటం ఎవడతరం కాదు, నిజంగా నువ్వు రుచి చూస్తే. అట్లా కాకుండా నువ్వు ఇతరులకు దేవుని సత్యాన్ని ప్రకటించటం లేదు అంటే ఆయనలో ఉన్న ఆనందాన్ని సరిగా నువ్వే రుచి చూడలేదు, ఆయన రక్షణ విలువని నువ్వు ఇంకా గుర్తుపట్టలేదు అని అర్థం. చప్పట్లు కొట్టారు ఇప్పుడు. అంటే బాగా చెప్పావు నాయన, బాగా చెప్పావు, భలే చెప్పావని. నిజంగా రుచి చూస్తే ఆగుతామా? చెప్పకుండా ఉంటామా? చీపురు కట్ట తక్కువ రేటుకు వస్తే కూడా పక్కోడికి చెప్పకుండా ఉండం. ఓకే, బ్రదర్, అవునా కాదా? మామూలుగా చీపురు కట్ట ఒక షాపులో 50 రూపాయలు అనుకో, ఏమి ఇంకో షాపుకి పోయింది, అక్కడ 20 రూపాయలకి తెచ్చింది. ఇక పక్కన ఒక వ్యక్తికి చెప్పింది, 20 రూపాయలు చీపురు అంటే 20, అమ్మో మొన్న 50కి తెచ్చాం మేమంది. అబ్బో నేను 30 రూపాయలు మిగిలిచ్చాగా అని ఈ వార్త ఎంతమందికి చెప్పాలో అంతమందికి చెబుతుంటుంది. ఇక ఇంటికి పోగానే పక్కింటి ఆమెను పిలిచిద్ది, నీకు తెలుసా నేను ఫలానా దగ్గర ఒక షాపు చూశాను, వస్తువు బాగుంది, 30 రూపాయలు తక్కువకి వచ్చింది, 20 రూపాయలకి వచ్చింది తెలుసా నీకు? అవునా, మొన్న నేను అమ్మాయి తెచ్చింది 55 రూపాయలు తీసుకున్నాడు. ఎందుకు? ఫలానా దగ్గరికి వెళ్ళు, 20. నేను తెచ్చి ఎదిగో చూడు, ఎట్టుందో చూడు, దాన్ని లాగి ఎట్టుంది, ఏంటిది? ఇది చీపిరి వార్త అన్నమాట. ఏం వార్త? చీపిరి వార్త, శాట వార్త, ఇవన్నీ ఆత్మను నరకం నుండి కాపాడే యేసును కూర్చిన శుభవార్త చెప్పండి మొర్రో అంటే కొంతమంది చెప్పట్లేదు. నేనే ఫీల్ గాను, ఎందుకంటే చెప్పట్లేదు అంటే తనే అసలు సరిగా యేసయ్యని తెలుసుకోవాలా, రుచి చూడాల. రుచి చూస్తే నిన్ను ఆపటం ఎవ్వరి తరం కాదు. ఉండలేవు నువ్వు ఆయనని గురించి చెప్పకుండా. కాబట్టి ఇతరులకు సువార్త ప్రకటించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మ రక్షణలోకి నడిపిస్తే, ఇప్పుడు మన సంఘం అంతా ఎంత ఉంటారండి? సుమారుగా 30 ఏళ్ళు వేసుకుందాం. 2 ఆరాధనలు కలిపి ఒక 30 ఏళ్ళు. 30 ఏళ్ళు వేద్దాం, ఒక 20 ఏళ్ళు వేద్దామా? వేయొచ్చా? ఒక 30 వేయొచ్చా? ఎచ్చులు పడుతున్నావా? ఏం లేదుగా, లేని మెహర్బానీ ఎచ్చులు ఏం చెప్పుకోవట్లేదుగా. రైట్, ఓ 30 ఏళ్ళు వేసుకుందాం. ఈ 30,000 మంది ఆత్మలు ఇక్కడ కూర్చున్నారు కదా, ఒక్కొక్కరు సంవత్సరానికి రోజుకొకడొద్దు, నెలకొకడొద్దు, సంవత్సరం అంతా కష్టపడు, నువ్వు సాక్ష్యం చూపించు, సువార్త ప్రకటించు, ప్రేమను పంచు, నువ్వు ఎట్ట తిప్పలు పడతావు పడు. ఆడోళ్ళు, పురుషుల్ని పురుషులు. మళ్ళా స్త్రీలు నేను ప్రేమ చూపించి పురుషుని రక్షిస్తాను అనొద్దు, కొంపలు అంటుకుపోతాయి. అట్లాంటి దిక్కుమాలిన పనులు చేయొద్దు. ఓపెన్గానే చెబుతాను, నేనేం డౌట్గా చెప్పను. ఎందుకంటే నాకు 2-3 తగిలారు అట్లా.
అమ్మ ఎవరమ్మ అంటే మా ఇంటికాడ బ్రదర్ అన్నయ్య అండి. ఇంటికాడ బ్రదర్ని అంటేసుకొని తిరుగుతున్నావు ఏందమ్మా అంటే ఆత్మను రచిద్దామని. ఆత్మను రచిద్దామని ఏం చేస్తున్నా, ప్రేమ చూపిస్తున్నాను అన్నయ్య. ప్రేమ నీ దిక్కుమాలిన ప్రేమ, నువ్వు నీకు సోది మొహం దాన్ని ఆడ మనిషికి చూపించమ్మా ప్రేమ, అబ్బాయికి కాదమ్మా అని చెప్పి పచ్చిగా చెప్పాను నేనేం అసలు అనుమానం పెట్టుకోనుగా ఓపెన్గా మాట్లాడతాను. స్తోత్రం. తమ్ముడా, నువ్వు కష్టపడి నువ్వు ఇంకొక వ్యక్తికి చెప్పి సంవత్సరానికి ఒక్క ఆత్మని దేవుని రక్షణలోనికి నడిపించగలిగితే, చెల్లి కష్టపడి దేవుని గూర్చి ప్రకటించి సంవత్సరం అంతా ప్రయాసపడి ప్రార్థించి ప్రకటించి మాదిరిని చూపి ప్రేమను పంచి ఒక్క ఆత్మని నీవు రక్షణలోకి నడిపిస్తే ఈ ఈ ఈ సంవత్సరం 30 ఉన్నది, నెక్స్ట్ సంవత్సరానికి ఎంత అవుతుంది? ఆ తర్వాతి సంవత్సరానికి ఎంత? ఆ తర్వాతి సంవత్సరానికి అండి, ఈ సంవత్సరం 30, వచ్చే సంవత్సరానికి 60, ఆ తర్వాతి సంవత్సరానికి 120, అంటే 1,20,000 మంది. కానీ ఈ పాయింట్ని ఎంతమంది తీసుకుంటున్నారు? క్రిస్మస్ రాగానే ముందు కొత్త బట్టలు వేసుకొని తళతళలాడుతూ ముందు ఆరాధనలో పోయి కాసేపు ఆరాధించుకుని వస్తే ఏసై సంతోషపడతాడు. ఓకే, హ్యాపీయే, నా జన్మదినాన్ని నా బిడ్డలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, హ్యాపీయే, ఆయనకి సంతోషమే. కాకపోతే పుట్టినరోజున వస్తున్నారు కానీ ఎవడో కానుక దాటలేదు అనుకుంటాడు. కానుకంటే ఏదో ఒక చిల్లర అనుకుంటున్నారు. ఓకే, అది కూడా పరిచర్యకి అవసరమే, కానీ ఆత్మలు విలువైనవి కదా. ఈ సంవత్సరం నేను ఒట్టిగా వచ్చాను, కనీసం ఇక వచ్చే సంవత్సరం క్రిస్మస్ కన్నా కొన్ని ఆత్మల్ని నేను రక్షించి ఉండాలి అనే తీర్మానం మనందరిలోకి రావాలి, మనందరిలోకి రావాలండి. ఆ తీర్మానాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. అప్పుడు విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వరుసగా చెప్పండి, దేని బట్టి దేవుడు సంతోషపడతాడు? ఏదో దాన్ని బట్టి. ఒకడు మారు మనసు పొందుటను బట్టి ఆయన సంతోషపడతాడు. రెండవది మాట వినుటను బట్టి, దేవుడు చెప్పిన మాట చొప్పున నడవటానికి ఇష్టపడుటను బట్టి. 2, 3 నశించిపోతున్న ఆత్మలను యేసు సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించుటను బట్టి సంతోషపడతాడు. 4వది నీలో విశ్వాసము స్థిరముగా ఉన్నదాన్ని బట్టి, ప్రతి విషయమందును నువ్వు విశ్వాసాన్ని వ్యక్తపరచుటను బట్టి కూడా సంతోషపడతాడు ఆయన. జాగ్రత్త, చేతులు ఎప్పులు పడితే ఎక్కువ చాకిరి చేయవాకండి. స్తోత్రం. హల్లెలూయా. నాలుగో మాట ఏం చెప్పాను? ఒకడు అన్ని సమయముల యందు దేవుని ఎడల స్థిర విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. వాగ్దాన దేశాన్ని వేగు చూసిరాని నాయన అని 12 పంపించాడు, గోత్రానికి ఒకడిని. మొత్తం పోయారు, 40 రోజులు తిరిగారు. తర్వాత వచ్చారు. 10 మంది అంటారు, వచ్చిన వాళ్ళు 12 మందిలో 10 మంది అంటారు, అమ్మో మనం పోవాలనుకున్న దేశం సామాన్యమైంది కాదు, తన నివాసులను భక్షించు దేశం, వారి ప్రాకారములు ఆకాశాన్ని అంటుతున్నాయి, అక్కడ మేము నిఫిలి జాతి సంబంధులు ఆనాకు వంశీకులను చూసామేమో. ఒక్కొక్కడు ఎంత ఉన్నాడో తెలుసా? వాళ్ళ ముందు మేము నిలబడితే మిడతల్లాగున్నాం, మా దృష్టికి మేము వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే మిడతల్లాగున్నాం, వాళ్ళ దృష్టి కూడా అంతే ఉన్నాం, మమ్మల్ని ఎట్లా చూస్తున్నారు వాళ్ళు. మనం ఒక మిడతను చూసినట్టు ఆ ఎత్తరులు, ఆ దీర్ఘదేహులు మమ్మల్ని ఒక మిడతలాగా చూస్తున్నారు. ఎంత ఎత్తున్నారో తెలుసా వాళ్ళు?
అలాంటి వ్యక్తులని వాళ్ళు కలిగి ఉన్నారు. నెఫిలీ జాతి మనుషులు, వాము రాక్షసాకారం కలిగిన వాళ్ళు. మన కత్తులు, ఈటెలు, బరిసెలు ఏవి పనికిరావు అక్కడ అని 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. కానీ ఇద్దరు మాత్రం దానికి వ్యతిరేకంగా చెప్పారు. సహోదరులారా, ఇందుని గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. వారు ఎంత ఎత్తర్లైతేనేమి, ఎంత బలవంతులైతేనేమి, దేవుని దృష్టితో మనం చూచినప్పుడు, దేవుని వైపు చూచి వారి వైపు చూచినప్పుడు వారు ఎందుకు కొరగారు? నిశ్చయముగా వారు మనకు ఆహారమగుదురు. మన దేవుడు మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా దాన్ని మనకు స్వాధీనపరుస్తాడు. కాబట్టి అధైర్యపడకండి, కృంగిపోకండి, నిరుత్సాహపడకండి. సమస్య అంతుంది ఇంతుంది అని సమస్య పర్సనాలిటీ గురించి వర్ణించవాకండి. సమస్య తీవ్రతను గొప్ప చేసి మాట్లాడకండి. పరిష్కారం చూపే దేవుడు బలవంతుడని ఎరిగి ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. పరిష్కారం సూచించేటువంటి దేవుడు శక్తివంతుడని ధైర్యం తెచ్చుకోండి. ఆయన మన యందు ఆనందిస్తే వాళ్ళ మొత్తాన్ని కూడా మనకు దాసుల్ని చేస్తాడు. నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు వీళ్ళిద్దరూ మాట్లాడారు. చెప్పండి, ఆ 10 మందిని బట్టి దేవుడు సంతోషించాడా? అంత జటిలమైన పరిస్థితులలో సైతం దేవుని బట్టి విశ్వాసంతో మాట్లాడిన వీరిని బట్టి సంతోషించాడా? పెద్దగా చెప్పాలండి. సమస్యను గొప్ప చేసి మాట్లాడినోడిని సంతోషించాడా? సమస్య ఎంతటిదైనా సరే దాని అంతటి కంటే కూడా దేవుడు గొప్పోడు అన్న వాడిని బట్టి సంతోషపడ్డాడా? వాగ్దత్త దేశానికి ఎవరిని చేర్చాడు? ఎవరు విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరు దేవుని వైపు చూశారో వారిని చేర్చాడు వాగ్దాన దేశానికి. దేవుణ్ణి మరచి, దేవుణ్ణి తక్కువ అంచనా వేసి, శత్రువుకెళ్ళి, సమస్యకెళ్ళి చూసిన వాడిని అక్కడ దాకా జర్నీలు అసలు మధ్యలోనే వైనం చేశాడు. జాగ్రత్త. విశ్వాసం విషయంలో మనం రాజీ పడకూడదు. రోగాలు ఎంత పెద్దవైనా, అప్పులు ఎంత పెద్దవైనా, సమస్యలు ఎంత పెద్దవైనా, కేసులు ఎంత పెద్దవైనా, ఇంట్లో వ్యక్తులు ఎంత మొండోళ్ళైనా, ఎన్ని రకాల ప్రతికూలతలైనా, ఈ శరీర సంబంధమైనవైనా, నీ బలహీనతలు ఎంత బలీయమైనవైనా వాటిని గురించి గొప్ప చేసి మాట్లాడొద్దు. అన్ని విషయాలలోనూ దేవుని వైపే చూసి దేవుని ఘనపరిచి మాట్లాడు. దాన్ని బట్టి ఆయన ఆనందపడతాడు. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం సాధ్యం కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం కాదు. దేవునికి మనం ఇష్టలం కావాలి అంటే, దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి అంటే తప్పకుండా మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది చెప్తున్నాను, దేన్ని బట్టి సంతోషపడతాడు ఆయన? అల్ప విశ్వాసుల్లాగా, అవిశ్వాసుల్లాగా, అనుమానపు రోగం వాళ్ళలాగా బతికితే కాదు. నువ్వు లిస్టు చెప్పు, ఇంత లిస్టు చెప్పు. అన్నయ్య అసలు మామూలు సమస్యలు కాదని, అబ్బో అన్నయ్య, అయ్యో అన్నయ్య, కుయ్యో అన్నయ్య, మొర్రో అన్నయ్య, నువ్వు 100 చెప్పు, నేనేం పట్టించుకోను. ఉంటాయి, మనిషికి కాక ఎవరికి ఉంటాయి, నడుస్తుంది అంతే. అది నడిచేది అది నడుస్తుంటుంది. నడిపించే నాదుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకు?